హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ @విలేజ్ బాయ్ చెర్రీ. నేను లాస్ట్ షార్ట్లో చెప్పినట్టు ఇది మంచూరియా ఫుల్ వీడియో అండి. దీనికి ఏమేమి తీసుకోవాలంటే 3 cups ఆఫ్ గ్రేటెడ్ క్యాబేజ్ తీసుకోవాలి, 1 cup ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ తీసుకోవాలి, అందులో 1 cup ఆఫ్ మైదా, 3 tablespoons ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 tablespoon ఆఫ్ కారం, 1 tablespoon ఆఫ్ ఉప్పు తీసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట. దీంట్లో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజ్లో మాయిశ్చర్ ఉంటుంది కదా. సో మిక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తడ అనేది వచ్చి అది బాల్లో ఫామ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. లేదు ఫామ్ అవ్వట్లేదు అనుకుంటే జస్ట్ 1 tablespoon ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. సో ఆల్రెడీ అందులో మాయిశ్చర్ వస్తుంది కాబట్టి ఇలా బాల్స్ అనేవి చేసుకోవాలి. బాల్స్ మరీ గట్టిగా ప్రెస్ చేసి చేసుకోకూడదు, అలానే సాఫ్ట్గా కూడా చేసుకోకూడదు అనమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకొని మనం బాండీలో ఆయిల్ పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాల్స్ మాడిపోతే కానీ లోపల ఉడకవు. సో మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అనేవి చేసుకోవాలి. ఈలోపు మనము సాస్ కోసము పక్కన ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. కొంచెం గార్లిక్, క్యాప్సికమ్, ఆనియన్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంకా సాసెస్ ఏంటంటే షెజ్వాన్ చిల్లీ గార్లిక్ సాస్, సోయా సాస్, వెనిగర్ తీసుకున్నాను అనమాట. సో సాస్కి ఏంటంటే మనము ఇందాక చూపించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఆయిల్లో ఎప్పుడైనా సరే మనము చైనీస్ ఫుడ్స్ చేస్తున్నప్పుడు ఆయిల్లో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ గార్లిక్ వేసామనుకోండి, ఆ గార్లిక్ ఫ్లేవర్ వచ్చి మనకి చైనీస్ ఫుడ్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఎప్పుడు కూడా గార్లిక్ని ఫ్రై చేసుకోండి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిగిలిన వెజ్జీస్ అన్నీ కూడా కొంచెం వేసుకోవాలి. అండ్ కరివేపాకు కొంచెం నలిపి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. కరివేపాకు నచ్చదు అంటే అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో తప్పకుండా వేసుకోవడానికి ట్రై చేయండి, కరివేపాకు వల్ల మొత్తము ఆ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేగిపోయిన తర్వాత సాసెస్ ఒకటి వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వెనిగర్, తర్వాత డార్క్ సోయా సాస్ వేసుకొని కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఒక 1 tablespoon ఆఫ్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే సాస్ అనేది కొంచెం థిక్గా రావాలి కదా. సో జస్ట్ 1 tablespoon ఆఫ్ కార్న్ఫ్లోర్లో వాటర్ కలిపి పెట్టుకున్నాను. సో కొంచెం కలుపుతున్నాను. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత షెజ్వాన్ గార్లిక్ సాస్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుని వాటర్ అయితే పోసుకున్నాను అనమాట. పోసుకుని కొంచెం వాటర్ బాయిలింగ్కి రావాలి అండ్ సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి మనం. సో ఇలా వాటర్ బాయిలింగ్కి వచ్చి వెజ్జెస్ కొంచెం కుక్ అయిపోయినాయి అని తెలిసిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మంచూరియా అయితే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మంచూరియా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ పిల్లలకి పెట్టి ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్తున్నారు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. బాయ్.